నేను మీ మిత్ర వ్యక్తిని కాదు, నిజాయితీగా పార్టీని నమ్ముకున్నటువంటి వేర్వేరు పార్టీలకు చెందినటువంటి ఇద్దరు గిరిజన నాయకుల యొక్క జీవితాన్ని పరిశీలించుకుందాం. బీజేపీ పార్టీ నుండి ద్రౌపది ముర్ము గారిని తీసుకుంటే వారు 2000 సంవత్సరంలో మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలుపొందిన సంవత్సరమే వారికి బీజేపీ పార్టీ మంత్రి పదవి కేటాయిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి పొదెం వీరయ్య గారిని తీసుకుందాం. వారు ద్రౌపది ముర్ము గారి కంటే సీనియర్. ఎందుకంటే వారు 1999లో ములుగు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరి ద్రౌపది ముర్ము గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే 2 సార్లు కూడా బీజేపీ పార్టీ వారికి మంత్రి పదవిని ఇచ్చింది. మరి పొదెం వీరయ్య గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఒక్కసారి ఉంది. ఉన్న ఒక్కసారి కూడా ఈ గిరిజన నాయకుడికి మంత్రి పదవి కాదు కదా, వేరే ఏ పదవులు కేటాయించలేదు. ద్రౌపది ముర్ము గారు కూడా 2 సార్లు గెలిచిన తర్వాత 3వసారి ఓటమి చెందారు. మరి పొదెం వీరయ్య గారు కూడా 2 సార్లు గెలిచిన తర్వాత 3వసారి ఓటమి చెందారు. మరి బీజేపీ పార్టీ అయితే ఓడిపోయినటువంటి ద్రౌపది ముర్ము గారికి పార్టీలో సముచిత స్థానం కల్పించి పార్టీ పదవులను కేటాయిస్తూ జార్ఖండ్ గవర్నర్గా నియమించింది. మరి కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే 2018లో టీడీపీ పార్టీ నుండి వచ్చినటువంటి నాయకులకు కాంగ్రెస్ టికెట్ నికార్సైన పొదెం వీరయ్య గారిని కాదని వారికి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే వారిని కాదని వేరే పార్టీ నుండి వచ్చిన వారికి సీటును కేటాయించిన పరిస్థితి. పొదెం వీరయ్య గారు ఎవరో కూడా తెలియనటువంటి భద్రాచల నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ వీరయ్య గారికి కేటాయించింది. అయినా కూడా పొదెం వీరయ్య గారు 2018లో గెలిచారు. కష్టాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా చేసినటువంటి అగ్రకుల నాయకులు సైతం బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేస్తూ పార్టీ మారుతుంటే ఆర్థికంగా బలహీనుడు అయినటువంటి పొదెం వీరయ్య గారు కష్టాల్లో ఉన్నటువంటి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ప్రజాస్వామ్య విలువలను కాపాడినటువంటి నాయకుడు పొదెం వీరయ్య గారు. మరి బీజేపీ పార్టీ చూసుకుంటే ద్రౌపది ముర్ము గారిని జార్ఖండ్కు గవర్నర్గా నియమించింది. అంతేకాకుండా మరి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా గిరిజన భారత రాష్ట్రపతిగా కూడా ద్రౌపది ముర్ము గారిని ప్రపోజ్ చేసి వారిని రాష్ట్రపతిగా ఎన్నుకోవడంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషించి వారిని రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత బీజేపీ పార్టీకి దక్కింది. మరి ఇటు పొదెం వీరయ్య గారిని చూసుకుంటే కష్టాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి వారు ఆర్థికంగా చాలా బలహీనుడు అయినా కూడా డబ్బుని అధికారాన్ని వద్దనుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. మరికొన్ని అనివార్య కారణాల వల్ల 2024 ఎన్నికల్లో వారు స్వల్ప ఓట్లతో వారు ఓటమి పాలయ్యారు. మరి ద్రౌపది ముర్ము గారు ఓడిపోయినా కూడా బీజేపీ పార్టీ అయితే వారిని గవర్నర్ చేసింది, రాష్ట్రపతిని చేసింది. కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే పొదెం వీరయ్య గారు కాంగ్రెస్ పార్టీ కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేశారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. పొదెం వీరయ్య గారి లాంటి నికార్సైన కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు ఎమ్మెల్సీ కావాలని అడుగుతున్నారు. బీజేపీ పార్టీ ఏమో ద్రౌపది ముర్ము గారు అడగకుండానే గవర్నర్ని చేసింది, భారత రాష్ట్రపతిని చేసింది గిరిజనుల్ని. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి గిరిజన నాయకుడికి ఎమ్మెల్సీ ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ? అసలు గిరిజనులంటే కాంగ్రెస్ పార్టీకి విలువుందా? నిజాయితీగా పనిచేసినటువంటి గిరిజన నాయకులను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందా? మీరు చెప్పండి. పొదెం వీరయ్య గారి లాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందా లేదా అని.